హాయ్ హలో వెల్కమ్ టు మనందరి హెల్త్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కరోనా వేళలో ఏ విధమైన రసము టీలు తాగితే మంచిదో తెలుసుకుందాం. అయితే గత ఏడాది చైనాలో వ్యూహాన్ నగరంలో మొదటగా వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ కోవిడ్-19 అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించిందండి. ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడించిందంటే చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది ఈ కరోనా మహమ్మారి. ఇప్పటికే దాదాపు 13 లక్షల మంది ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంది. అలాగే 5 కోట్ల మందికి పైగా దీని బారిన పడి అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కోవిడ్-19 గురించి తెలుసుకోవడంతో పాటు దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తూ ఉన్నారండి. ఇప్పటికే పలు కరోనా టీకాలు తుదిదశ పరీక్షలు జరుపుకున్నాయి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ కలిగించని సమర్థవంతమైన పూర్తి స్థాయిలో పనిచేసే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే రోజు రోజుకు కరోనా మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటూ ఉత్పరివర్తనం చెందుతూ ఉంటుంది. ఈ క్రమంలోని వైరస్ను అడ్డుకొని రోగనిరోధక శక్తి పెంచే ఆహార తయారీ చేయడం పైన కూడా పలువురు పరిశోధకులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే సిసిఎంజి హైదరాబాద్లో ఓ స్టార్టప్ కంపెనీతో కలిసి కోవిడ్-19 అడ్డుకట్ట వేసే ఫుడ్ తయారీలో నిమగ్నమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కరోనాను అడ్డుకునే డైట్ గురించి పరిశోధకులు సంబంధించిన పలు కీలక ఆసక్తికరమైన విషయాలను శాస్త్రవేత్తల బృందం వెల్లడించిందండి. ఇప్పుడు అదేంటో చూద్దాం. దానిమ్మ రసం, చోక్ బెర్రీ జ్యూస్, క్రాన్బెర్రీ జ్యూసులతో పాటు గ్రీన్ టీలను కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, దీనిలో కోవిడ్-19 అడ్డుకునే లక్షణాలు ఉన్నాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యూలర్ వైరాలజీ, కాగ్నివార్డే జిఎంబిహెచ్ టెక్నాలజీ యూనివర్సిటీ, డస్టెన్ ఉల్మ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లు కలిసి సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందట. దానిమ్మ రసం, ఎల్డర్బెర్రీ జ్యూస్, గ్రీన్ టీలు వైరస్ వ్యాప్తిని 10 రెట్లు తగ్గించగా, ఇక జోక్బెర్రీ రసం అయితే ఏకంగా 3000 రెట్లు తగ్గిస్తుందని తమ పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పేర్కొందండి. ఇక ఈ జ్యూస్ను నోటితో పుక్కిలించడంతో పాటు తాగడం కూడా చేయవచ్చట. తాగితే కూడా మంచి ఫలితాలు ఉంటాయని ఈ అధ్యయనంలో వివరించారు. ఇదండి కరోనా టైంలో ఏ జ్యూసులు తాగాలో. చూస్తూనే ఉండండి మనందరి హెల్త్ కోసం మనందరి హెల్త్ ఛానల్.